మరికొన్ని గంటలో భారత్ పాక్ మ్యాచ్ జరగనుంది. కొలంబో వేదికగా చిరకాల ప్రత్యర్థులు క్రికెట్ పోరులో తలపడబోతున్నారు. దాయాదుల మధ్య పోరు కావడం, పైగా మహాశివరాత్రి రోజు మ్యాచ్ జరుగుతుండటంతో భారత క్రికెట్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ మ్యాచ్లో భారత్ ఎలాగైనా విజయం సాధించాలని పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ పూజలు మొదలెట్టేశారు. టీమిండియా క్రికెటర్ల ఫోటోలు పెట్టి మరీ భారత్ విజయం కోసం ప్రార్థనలు చేస్తున్నారు. మ్యాచ్కి వరుణగండం తొలగిపోవాలని దేవుడిని కోరుకుంటున్నారు టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి, మరికొన్ని గంటల్లో భారత్ పాక్ మ్యాచ్ జరగబోతుంది. భారత్ విన్ అవ్వాలని క్రికెట్ ఫ్యాన్స్ పూజలు కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? T20 వరల్డ్ కప్ లో ఈ రోజు భారత్ పాకిస్తాన్ తలపడబోతున్నాయి. కొలంబో వేదికగా ఈ రోజు రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే మ్యాచ్ కి సంబంధించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదుర్కొస్తున్నారు. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎంతో క్రేజ్ ఉంటుంది. ఆ మ్యాచ్ ఎక్కడ జరిగినా గానీ అభిమానులు అటు టికెట్ ఛార్జీలు కావచ్చు, ఫ్లైట్ ఛార్జీలు కావచ్చు, అక్కడ బస చేసేందుకు హోటల్ ఛార్జీలు సైతం కూడా లెక్క చేయకుండా ఎక్కడికైనా వెళ్లేందుకు కూడా అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉంటారు. భారత క్రీడాకారులు క్రికెట్ వాళ్ళను కూడా ఎంకరేజ్ చేసేందుకు కూడా అభిమానులు ఏ దేశమైనా కానీ తరలి వెళ్లేందుకు కూడా అక్కడ మ్యాచ్ ప్రత్యక్షంగా వీక్షించేందుకు లెక్క చేయని పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు జరుగుతున్న మ్యాచ్ కి సంబంధించి కొలంబో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో దాదాపు మరికొన్ని గంటల్లోనే మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ కి సంబంధించి కొంత వర్షం ముప్పు అయితే ఉంది. ఒకవేళ వర్షం పడి మ్యాచ్ కి ఆటంకం జరిగితే మాత్రము చెరొక పాయింట్ ఇరు జట్లకు కూడా చెరొక పాయింట్ వస్తుంది. 2012 నుండి వరుసగా T20 వరల్డ్ కప్ లో అటు భారత్ పాకిస్తాన్ జట్లు కలబడతా ఉన్నాయి. ఇప్పటి వరకు ఓవరాల్ గా భారత్ పాకిస్తాన్ మధ్య 16 మ్యాచ్లు జరగగా అందులో భారత్ 13 మ్యాచ్లు గెలిచింది. ఇక T20 ప్రపంచ కప్ లో భారత్ పాకిస్తాన్ మధ్య 8 మ్యాచ్లు జరగా భారత్ ఇప్పటి వరకు 7 మ్యాచ్లు గెలిచింది. ఇక గత ఏడాది పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య కొంత ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో అటు గతంలో జరిగిన ఆసియా కప్ లో పాక్ ఆటగాళ్లతో భారత ఆటగాళ్లు కరచలనం చేయలేదు. ఎంత ప్రాధాన్యత జరిగినా కానీ టీమిండియా పట్టు విడలేదు. అదేవిధంగా అండర్-19 ఆటగాళ్లు సైతం సీనియర్ బాటలోనే నడిచారు. ఇక ఈ రోజు జరిగే మ్యాచ్ సంబంధించి కూడా కొంత కరచాలకు సంబంధించి కూడా కొంత సస్పెన్స్ అయితే నెలకొలని చెప్పాలి. ఇక మరోవైపు February 1న భారత్ తో మ్యాచ్ ఆడేందుకు పాకిస్తాన్ నిరాకరించింది. అయితే ICC ఒత్తిళ్ల మేరకు ఇటు February 9న భారత్ తో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమని ప్రకటించింది. ఇక ఈ రోజు జరిగే మ్యాచ్ పై అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక మొత్తంగా చూస్తే సూర్యకుమార్ సేన కావచ్చు, ఇటు అభిషేక్ శర్మ గతంలో అటు నమీబియాతో జరిగిన మ్యాచ్ లో లేడు. ఈ రోజు మ్యాచ్ లో రావడంతో అభిషేక్ శర్మపై ఎంతో ఊహాగానాలు అయితే ఉన్నాయి, ఎంతో అంచనాలు అయితే అధికంగా ఉన్నాయని చెప్పాలి. ఇక ఎక్కువ మంది స్పిన్నర్లను ఈ రోజు బరిలోకి తీస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక అభిషేక్ శర్మ కావచ్చు, ఇటు ఈశాన్ కిషన్ కావచ్చు, తిలక్ వర్మ, ఇటు సూర్యకుమార్ కావచ్చు, ఇటు హార్దిక్ పాండ్యా కావచ్చు, శివన్ దూబే, రింకు, అక్షర్ పటేల్, అటు వాషింగ్టన్ సుందర్ గాన్, లేదంటే కుల్దీప్ యాదవ్, ఇక బుమ్రా, వరుణ్ చక్రవర్తి, ఇటు ఒక జట్టు అయితే తయారైందని చెప్పాలి. ఇక అద్భుతమైన ఫామ్ లో ఉన్న టీమిండియా పాకిస్తాన్ ని చేస్తుందని కూడా ఇప్పటికే ఇండియా అభిమానులు అయితే కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. వరుస విజయాలతో దూకుడు మీద ఉన్న భారత్ ఈ రోజు మ్యాచ్ సంబంధించిన ఎలాంటి వర్షం ముప్పు లేకుండా ఎలాంటి ఆటకు కలగకపోతే ఖచ్చితంగా భారీ ఘన విజయం సాధిస్తుందని కూడా భారత అభిమానులు మాత్రం ఎంతో ఉత్కంఠగా ఎదుర్కొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.